మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందట? వైసీపీ వస్తుందండి. ఎందుకని? ఎందుకంటే పథకాలు బాగున్నాయి, ఏం పథకాలు బాగున్నాయి? ప్రతి పథకాలు బాగున్నాయి, అన్ని పథకాలు. ఏమేమి పథకాలు ఉన్నాయి? మాకు ఆ పిల్లలకి బీటెక్ చదివించారండి, ఫీజులు అయినా కట్టారు, జగన్ గారే కట్టారు. ఇద్దరు పిల్లలకి మొన్న జాబులు కూడా వచ్చాయి. మాకు అమ్మఒడి ఫస్ట్ పడింది, తర్వాత అనమాట ఇల్లు వచ్చింది. మాకు ఈ ఉల్లిపాయల వ్యాపారం చేస్తాం, దీనికి 10,000 జగన్ అని తోడు వచ్చింది. మా ఆవిడకి అనమాట డ్వాక్రా డబ్బులు వచ్చాయి, ఒక 60,000 మిగిలింది. అలాంటి వాళ్ళకి అయిపోతే ఎవరికి వేస్తామండి ఓటు? తప్పనిసరి జగన్ గారే గెలుస్తారండి. 155 సీట్ల మీద గెలుస్తారండి. కావాలంటే ఇప్పుడు నా పేరు కూడా గోవింద్ అండి, మొదలన్నారు 45వ డివిజన్. పేరు అలుగోలు సత్యనారాయణ. నా కూతురికి వీళ్ళ అమ్మ. మీ పేరు చెప్పండి. బాబురావు అండి. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తుందని. ఎందుకని? ఎందుకని వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి. ఏం మంచి పని చేశారు? రైతు భరోసా ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు. మీకేం వచ్చింది? మాకు రైతు భరోసా వచ్చింది. ఓకే, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరం భూమి ఉంది. ఎకరం భూమి. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు వృధా చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అప్పులు పాలైపోతుంది రాష్ట్రం అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మాకు ఆ గొడవలు అని తెలియదు, కానీ మాకు ఇచ్చింది పెన్షన్ వస్తుంది, ఈ రైతు భరోసా వస్తుంది. మాకు కానీ మంచి పనులు చేశాడు.